బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతులకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు అలాగే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు సపోర్టుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి మనకు మరింత సమాచారం అందిస్తారు. రంగాచారి, సిద్దిపేటలో రైతాంగానికి మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టినటువంటి నిరసనలు ఎట్లా కొనసాగుతున్నాయి? బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా పాల్గొంటున్నారు ఈ ఆందోళనల్లో? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అట్లాగే రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది రైతులను పచ్చి మోసం చేసేటువంటి ప్రకటనగా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేపు తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి మేము 500 రూపాయల బోనస్ ఇస్తాము, ప్రస్తుతం ఉన్నటువంటి మద్దతు ధరకు సంబంధించి మద్దతు ధర పైన 500 రూపాయల బోనస్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పేర్కొనడం జరిగింది. లిఖితపూర్వకంగా మేనిఫెస్టోలో ప్రస్తుతం కూడా అందులో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల్లో ఇదొక ప్రధానమైన హామీగా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని పక్కకు పెట్టి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ ని కేవలం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది పచ్చి మోసంగా రైతులంతా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 2 సీజన్లు గడుస్తూ ఉన్నది. గత సీజన్లో కూడా ఇలాంటి బోనస్ ఇవ్వలేదు. అప్పటికప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినామని చెప్పి దాటవేసినటువంటి పరిస్థితి అప్పుడు నెలకొన్నది. ఇప్పుడు మళ్లీ ఈ యాసంగి పంటలకు సంబంధించిన వడ్లు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధాన్యానికి కూడా ఇప్పటికే ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం అకాల వర్షాల కారణంగా వరి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేయడం జరిగింది. రైతులకు మద్దతుగా ఆందోళన చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు మద్దతుగా బస్సు యాత్ర నిర్వహించి వాళ్లకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలో మేము త్వరలోనే మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించి ఉన్నారు. కానీ తాజాగా నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది వరి ధాన్యానికి మేము మద్దతు ఇస్తామనే మాటను మార్చి పూర్తిగా కేవలం సన్న వడ్లకు మాత్రమే మేము పండిస్తే మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బోనస్ అనేటువంటి విషయం పైన ఆయన పక్కదారి పట్టడము, ఆయన తప్పించుకోవడం కోసమే ఈ ప్రకటన చేశాడని చెప్పి చాలా స్పష్టంగా రైతులు చెప్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళనకు దిగాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో దాదాపు 300-400 మంది కార్యకర్తలు నాయకులు రైతులు వచ్చి అక్కడ చాలాసేపు సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించి రైతులకు మద్దతుగా వాళ్ళు నిలిచినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందేనని ఆ మాటను మార్చి ఆయన ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ధర ఇస్తామని చెప్పడం అనేది పూర్తిగా మోసపూరితమైన చర్యగా వాళ్ళు భావిస్తూ ఈ ధర్నాకు చేశారు. అట్లాగే దుబ్బాకలో ఇక్కడ చాలా మంది ముఖ్య నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ భర్త వేలేటి రాధాకృష్ణ శర్మతో పాటు ఈ రైతు సంఘాల నాయకులు, మిగతా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఇప్పటిదాకా అక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది.
రైతులకు మద్దతుగా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రజలను అటు రైతులను కూడా పచ్చి మోసం చేస్తూ ఉన్నాడు. ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆయన ఎన్నికల వాగ్దానాల నుంచి కూడా పక్కకు జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కూడా చాలా మంది ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చాలా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అట్లాగే దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో అట్లాగే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దుబ్బాకలో రాస్తారోకో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు హుస్నాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నా జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై బగ్గుమన్నటువంటి పరిస్థితి, మండిపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఇదే ప్రాంతానికి సంబంధించిన చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి ప్రాంతాలకు సంబంధించిన రైతులు, ఆ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ధర్నా నిర్వహించినట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉన్నది. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో తాను చేసినటువంటి ప్రకటనకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆయన అటు రైతుల్ని మోసం చేయడము, ఇటు మహిళల్ని మోసం చేయడము, మరోవైపు యువతను మోసం చేయడము, ఇట్లా అన్ని హామీల నుంచి ఒక్కొక్కటిగా పక్కకు జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎన్నికల కంటే ముందు ఆయన నిరుద్యోగ భృతిపై ఆయన ఒక ప్రకటన చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. దానిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆలోచన కూడా లేదు, దాని చర్చ కూడా లేదు. అసెంబ్లీలో హరీష్ రావు ఒక ప్రశ్న వేసిన సందర్భంలో, అడిగిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, అసలు మేము నిరుద్యోగ భృతికి సంబంధించిన హామీ ఇవ్వలేదని చెప్పి దాటవేసినటువంటి పరిస్థితి ఉంది. అలా ఒకవైపు నిరుద్యోగులను మోసం చేసింది, ఇక మహిళలకు కూడా పెద్ద ఎత్తున మోసం జరిగింది. ఆయన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళ ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఇప్పటి వరకు దాదాపు 5-6 నెలలు గడుస్తున్నా కూడా అది అమలుకు నోచుకోలేదు. దాని మీద అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద కూడా స్పష్టత లేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇక రైతు బంధు అయితే వాళ్ళు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎంత ఇస్తారు అనే దాని మీద కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. కేవలం 3 నుంచి 4 ఎకరాల రైతులకు మాత్రమే ఇప్పటి వరకు రైతు బంధు పడిందని చెప్పి ఒక అంతటా రైతులు చెప్తున్న విషయం. ఇక ఇది మొత్తంగా జిల్లాలో రైతులకు సంబంధించిన ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సిద్దిపేటలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రంగాచారి.